మిత్రులారా, ఈ నగరంలో ప్రజా సంక్షేమాన్ని ప్రజా రక్షణని చేకూర్చాల్సినటువంటి రెండు మేజర్ డిపార్ట్మెంట్స్ యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి ఒక దళిత మైనర్ విద్యార్థి యొక్క సమస్య ఇది. అటు పోలీసు డిపార్ట్మెంట్ 5th టౌన్ వారు, ఇటు కేజీహెచ్ పేదల కోసం పేదల పెన్నిది కేజీహెచ్ అని చెప్పి పేరు ఉన్నటువంటి కేజీహెచ్లో జరిగినటువంటి నిర్లక్ష్యం అనేటువంటి దాని మీద ఈవేళ ఆ బిడ్డడు తల్లిగా శ్రీమతి బంగారు సత్యవాణి తన ఆవేదనని మీ ద్వారా సభ్య సమాజానికి విన్నవించాలని చెప్పి తెలియజేయాలని చెప్పి ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులు, ఒక పిల్లడి మీద పోలీసులు దుర్మార్గమైనటువంటి అణచవేత. ఓకే, కోపం వచ్చింది, పిల్లడు అల్లరి చేశాడు కాబట్టి ఒక లంపకాయ కొట్టి మందలించే వరకు వారికి అవకాశం చెయ్యి విరిచేంత స్థాయికి 5th టౌన్ పోలీసులు, ప్రధానంగా సిఐ ఆ దుర్మార్గమైనటువంటి పోలీసు కౌర్యాన్ని ప్రదర్శించిన తీరు ఇది ప్రజాస్వామ్యంలో సామాన్యుల ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి వైఖరిని తెలియజేస్తూ ఉంది. మరి దాన్ని ఖండిస్తూ మేము కార్యక్రమాన్ని చేశాం. అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీసు వారికి కూడా బాధితుడి యొక్క తల్లి నేరుగానే నివేదన చేశారు. మీకు ఏ సమస్య వచ్చినా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఆ ఫోన్లో మాట్లాడని చెప్పి ప్రకటించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ బక్సీ గారు మరి ఆ తల్లి వేదన పట్ల మరి వారికి విషయం అర్థం కాలేదో లేకపోతే అది సమస్య కాదని అనుకున్నారో తెలియదు, కానీ వారు కూడా సరైనటువంటి స్పందన ఇవ్వలేదనేటువంటి వేదన ఇప్పుడు ఆ తల్లి మీ ముందు చెప్పదలుచుకుంది. అదేవిధంగా కేజీహెచ్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఎమ్మెల్సీ కేసు అయినా కానీ ఆపరేషన్ అవసరం అని చెప్పి చెబుతూనే ఆపరేషన్ చేయకోకుండా పిల్లడికి వీరు కాదని వారు, వారు కాదని వీరు తిప్పుకుంటూ నేటికి 10 రోజులుగా ఆ పిల్లోడు ఆరోగ్యంతో చెలగాటలాడినటువంటి కేజీహెచ్ వైద్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యాన్ని కూడా మరి ఉదాహరణతో పాటు చెప్పేదానికోసం దళిత సేన మా నగర అధ్యక్షురాలు శ్రీమతి బంగారు సత్యవాణి గారు తమ వేదనని ఒక అధ్యక్షురాలుగా కాకుండా ఒక తల్లిగా తన బిడ్డపడ్డ వేదనని మీ ముందు ఉంచాలని సభ్య సమాజాన్ని మానవతా విలువలతో సాయం చేయాలని చెప్పి కోరుతూ ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇది. నా పేరు డాక్టర్ పాల్తేటి వెంటారావు, స్టేట్ ప్రెసిడెంట్ దళిత సేన, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ మాలమహనాడు, అలాగే శ్రీమతి నక్కెల నాగమణి, స్టేట్ ప్రెసిడెంట్ దళిత మహిళా విభాగం, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘానికి స్టేట్ మహిళా అధ్యక్షురాలు, అట్లాగే శ్రీ వసంత అప్పారావు గారు స్టేట్ వర్కింగ్ అధ్యక్షులు దళిత సేన, అలాగే సోదరి మంగవలక్ష్మి, వీళ్ళంతా కూడా ఈవేళ మా సత్యవాణి గారికి సంఘీభావాన్ని తెలియజేసి పోలీసుల యొక్క నిర్లక్ష్యాన్ని, కేజీహెచ్ డాక్టర్ యొక్క నిర్లక్ష్యాన్ని మీ ద్వారా తెలియజేయాలని చెప్పి న్యాయం కోరుతూ ఏర్పాటు చేసినటువంటి ఈ పాత్రికేయుల సమావేశం మీ అందరూ సమాజ హితం కోరి సమాజం ప్రజల యొక్క అనునిత్యం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటువంటి కలవవీరులు కాబట్టి మీ ద్వారా మా ఆవేదనని విన్నవిస్తూ ఉన్నాం. ఇప్పుడు శ్రీమతి సత్యవాణి గారు తన సమస్యను విన్నవిస్తారు. పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలండి. ఈరోజు ఈ స్టేజ్ మీద ఎన్నోసార్లు నేను కూర్చున్నాను. మీకు అందరికీ గతంలో నేను తెలుసు. నేను బంగారు సత్యవాణి దళిత సేన ఆధ్వర్యంలోని మాల్ మహానాడు ఆధ్వర్యంలోని చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లోని సోషల్ యాక్టివిటీస్లో ఇక్కడ కూర్చున్నాను. ఆ విధంగా మీకు అందరికీ గత పరిచయం మీకు ఉంది. ఈరోజు నా సమస్య మీద కూర్చున్నానండి. సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ఉన్నతమైనది. అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఆసుపత్రి, ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇదే న్యాయమైన పోలీస్ స్టేషన్లో నేను ఎంతోమందిని కోచింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈరోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి. కేసు రన్నింగ్లో ఉంది. అదే గ్రజ్జి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు, నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే, ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే, ఇద్దరు పిల్లలు కనబడలేనప్పుడు మిస్సింగ్ వేశారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 241/24. అందులో మిస్ అయిన పిల్లలు దొరకముందే దాని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి
ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు, ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు, ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి, ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని, నేరం ఒప్పుకోమని, నన్ను బట్టలు లేకుండా సార్, ఈ బయట లేకుండా నన్ను వీడియోలు తీశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యి అక్కడ పోలీస్ స్టేషన్లో. నేను ఒక గౌరవంగా ఈ రోజు వరకు స్టేషన్ ముందుకి ఒక సోషల్ వర్కర్గా మంచి సర్వీస్ ఇచ్చానండి. ఈరోజు నేను ఒక ఆడదాన్ని సిగ్గు విడుచుకొని మీడియా ముందుకి ఈరోజు వచ్చాను అంటే నేను ఇంకెవరికి సర్వీస్ ఇవ్వగలనండి? నా ఆవేదన దయచేసి మీ మీడియా వాళ్ళ ముందు నేను పెట్టుకుంటున్నాను. నన్ను దయచేసి నాలాగా ఇంకో ఆడదానికి జరగకూడదు, ఇంకో తల్లికి జరగకూడదు అని నేను సామాన్యురాలుగా ఇక్కడ కూర్చున్నాను. ఈరోజు అనేక సంఘాల్లో పనిచేశానండి. నేను 12 సంవత్సరాలు నా భర్తకు దూరంగా ఉండి నా సర్వీస్ అంతా సోషల్ వర్క్గా చేసుకుని వచ్చాను ఈ రోజు వరకు. కానీ నా కొడుకు విషయంలోని ఒక మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసు కింద మార్చి పోలీసులు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి మా ఇంట్లో కొడుతుంటే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నాతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. స్టేషన్ అంతా ఒక అరగంట సేపు బ్లాక్ చేశారండి. వచ్చిన నన్ను కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా బయటికి తోసేసి గేట్లు వేసిన సందర్భం వచ్చింది. అంటే ఇది ఏమనుకోవాలి? నేను చేసిన పాపం ఏంటి అంటే నిజం మాట్లాడడమా లేకపోతే సోషల్ వర్క్ చేయడమా నేను చేసిన తప్పండి? ఇప్పుడు బాబు విషయంలో అని బాబుకి ఆ సీఏ గారు కొట్టడం వల్ల ఈ చినకల వేలు ఇక్కడ ఫోన్ ఇరిగిపోయిందండి. 16 సంవత్సరాలు నా కొడుక్కి, 16 సంవత్సరాల అబ్బాయికి బోన్ ఇరిగిపోయి ఈరోజు హాస్పిటల్ కోసం మేము అడిగితే పోలీసులు మేము ఎందుకు ఇస్తామని అడిగారండి. పోలీసులు కొట్టి పోలీసులు ఎందుకండి ఇస్తారు? మేము ఇవ్వలేదు. అక్కడ పోలీసులు అలా చేశారని అన్యాయం అయిన మేము ఆసుపత్రికి 108లోని ఫోన్ చేసి అక్కడి నుంచే మేము పోలీస్ స్టేషన్ నుంచే నేరుగా వెళ్ళామండి. ఆసుపత్రిలో కూడా మాకు ట్రీట్మెంట్ సరిగ్గా వ్యవహరించలేదండి. ఈ రోజు వరకు బాబుకు ఆపరేషన్ అవ్వలేదు. నైట్ ప్రశ్నించాననేసి బాబుని ఆసుపత్రిలో నేను జాయిన్ చేసుకున్నారండి. బుధవారం నైట్ 10:30కి జాయిన్ చేసుకొని ఆపరేషన్ అని చెప్పి మొత్తం ఇంజక్షన్ తిమ్మిర్లు అన్నీ ఇచ్చేసారండి. మళ్ళీ ఆపరేషన్ లేదు, అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని నిన్న ఉదయం పంపించేశారండి. దేనికి మత్తు ఇచ్చారు, దేనికి తిమ్మిరిచ్చారని అడిగితేనేమో ఆ సిబ్బంది అంతా ఒకటైపోయి మీరు ఎమ్మెల్సీ కేసు ఎమ్మెల్సీ తెచ్చుకోవాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మెమో తెచ్చుకోవాలి అంటున్నారు. పోలీసులే కొడితే మేము ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలోని వైద్యం పొందకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలండి? ఈరోజు నేను రూపాయి అప్పు అడిగితే మీలో ఎవరో ఒక నన్ను చూసి నా సర్వీసును చూసైనా నా మీద కనీసం ధర్మమైనా చేస్తారు. కానీ ఇంత సర్వీస్ చేసి మన కోసం ఉంది ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ సిబ్బందులు మాకు ఇలా ఇబ్బంది పెడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఆవేదన పరుచుకోవాలి చెప్పండి? ఈరోజు ఈ ప్రభుత్వంలోనైనా కనీసం మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నాకు ఈ రోజు వరకు ఇల్లు లేదు, మేము నిరుపేదలం. నేను ఒక సర్వీస్ మాత్రం ఇస్తున్నాను. నేను మిషన్ కుట్టుకొని నా పిల్లల్ని పోషించుకుంటున్నానండి. నా స్వయం ఉపాధితోటి నేను బతుకుతున్నానండి. ఈ రోజు వరకు నా పిల్లల్ని నేను సక్రమంగా పెంచుకొని ఈరోజు నా పెద్ద అబ్బాయి రైల్వే అప్రెంటిస్ చేసి ఉన్నాడు. చిన్న అబ్బాయి ఈరోజు 10th చదవాల్సిన అబ్బాయిని నేను చదువు కూడా ఈ పిల్ల వల్ల మాన్పించుకొని ఇంట్లో పెట్టుకున్నానండి. 10th రాయనివ్వకుండా ఈరోజు ఇంట్లో పెట్టుకున్న అబ్బాయిని ఆ అమ్మాయి వచ్చి తీసుకెళ్తే ఈ అంతా ఇష్యూ క్రియేట్ చేసి అల్లిపురంలో మిస్ అయిన అమ్మాయిని అల్లిపురంలో కేసు పెట్టుకోవాల్సిన వాళ్ళు కంచరపాలెంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన మాట్లాడింది ఒక్క రికార్డింగ్ ఉందండి నా దగ్గర. వాళ్ళ నాన్నగారు ఆ పిల్లల నాన్నగారు మాట్లాడి నీ మీద కిడ్నాప్ కేసు పెడతానని చెప్పి వెళ్ళి పెట్టాడండి కేసు. దానికి ముందు మన ఎఫ్ఐఆర్ ఉంది. కానీ పోలీసులు నా దగ్గర ఉన్న ఏ సాక్ష్యాన్ని కూడా సేకరించట్లేదు. తిరగేసి నువ్వు కిడ్నాపర్వి, నువ్వు స్టేషన్లో బెయిల్ తీసుకోవాలి, నువ్వు ముద్దాయివి నీకు స్టేషన్లో అడుగు పెడితే ఒక ముద్దాయి అనే ఎలిగేషన్ తోటే మాట్లాడుతున్నారు. నేను కొన్ని కేసుల్లో ముఖ్య సాక్షిగా కొన్ని వీడియోలు పెట్టి నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లోని కోర్టులోని సాక్ష్యం చెప్పే ఇదిలో ఉంటే నన్ను ఆ సాక్ష్యం చెప్పొద్దని గతంలో కూడా నన్ను ఇదే ఇబ్బంది పెట్టారండి. గతంలో కూడా ఇదే చంటి పిల్లాన్ని కూడా ఇబ్బంది పెట్టారు. దీని మీద ఆల్రెడీ సిపి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్షమాపణలు చెప్పి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో స్టేషన్లోని క్లోజ్ చేశారండి. అది కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది. కేవలం నా మీద గ్రజ్జితోటి నా పిల్లల వరకు వెళ్ళడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నేను లీగల్గా ఫైట్ చేస్తాను. అదే ప్రతి కేసులో కూడా డాక్యుమెంటేషన్ ఫైల్తో సహా ఈరోజు ఈ మీటింగ్లో కూడా ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నారు. ఆవిడ్ని కూడా కేసు కౌంటర్ అన్నీ పెట్టేసి సివిల్ మ్యాటర్ని మిస్యూజ్ చేసి చట్టాన్ని వేరే విధంగా తీసుకెళ్ళి
మమ్మల్ని అందరినీ కంచరపాలెం పోలీసులు చాలా ఇబ్బంది పడారు. ఇలాంటివి నా దగ్గర ఎవిడెన్స్తో 6 ఫైళ్ళు ఉన్నాయండి. ఈ 6 ఫైళ్ళు నేను తీసుకెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేశాను. దీని మీద ఒకే ఒక రికార్డు ఉంది, మీరు అవకాశం ఇస్తే నేను వినిపిస్తాను. మేడం ఇప్పుడు కొట్టారన్నారు, కొట్టినటువంటి అంటే అంత దీనిగా ఉన్నటువంటి ఇప్పుడు అబ్బాయిని ఎందుకు తీసుకురాలేదు? అంత లేవలేని స్థితిలో ఉన్నాడా? బాబుకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది సార్. మైనర్ అబ్బాయి కనుక ఇప్పటికే తన డిసప్పాయింట్ లో ఉన్నారు. చెయ్యి ఫ్రాక్చర్ అయిందన్నారు, మామూలు నడిచేట రాగలరు, రాగలరు. కండిషన్ చూడడానికి ఎందుకు తీసుకురాలేదు? అదే సార్, మైనర్ అబ్బాయి అవడం వల్ల తను ఆల్రెడీ స్టేషన్లో హాస్పిటల్లో ఫేస్ చేసింది. తను మానసిక ఒత్తిడికి గురై ఉన్నాడు. లేచిపోవడం కాదు సార్, అది ఇష్టపడి వాళ్ళు తెలియని బాగుంటుంది. లేదు సార్, మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 241/24 సార్. ఉన్నాయి సార్ కెమెరాలు. గతంలో నా ముందునే వేరే వ్యక్తిని కొడితే నేను కెమెరాల కోసం అక్కడ సీసీ కెమెరా ప్రూఫ్, వీళ్ళు కూడా ప్రూఫ్ సార్. ఈవిడ సెల్ ఫోన్ లో నుంచే రికార్డ్ చేస్తే ఫోన్ లాక్కొని డిలీట్ చేశారు. ఉన్నాయి సార్, నేను దాని మీద 24వ తారీఖు వాట్సాప్ కంప్లైంట్ సిపి గారు పెట్టాను సార్. దానికి ఈ రోజు వరకు నాకు ఒక ఫోన్ మాత్రమే వచ్చింది. పెట్టిన వెంటనే ఒక ఎస్ఐ గారు ఫోన్ చేశారు సిపి ఆఫీస్ నుంచి. అమ్మ ఏం జరిగిందంటే జరిగింది, మీకు ఎలా వివరంగా చెప్పానో అదే చెప్పాను సార్. ఇప్పుడు ఒక స్టేషన్ లో అయిపోయింది పోలీస్ స్టేషన్, ఇప్పుడు అక్కడ న్యాయం జరగట్లేదు. నెక్స్ట్ అదర్ ఇది ఉంది కదా, పై అధికారులు ఉంది కదా, తెలియజేసి ఇప్పుడు ఈ విధంగా ఉందని చెప్పి తెలియజేసిన గతంలో ఉన్న సిపి గారికి వాట్సాప్ కంప్లైంట్ చేయడం జరిగింది. నేను బాబుని ట్రీట్మెంట్ తిప్పుతున్నాను. నిన్న కూడా నేను వాట్సాప్ సిపి గారు కొత్తగా వచ్చారు, కొత్త నెంబరు, ఈయనకి కూడా విషయం తెలియపరచాలి. ఎప్పుడైనా కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వే న్యూస్లో నేను చూశాను సార్, దాన్ని కూడా పెట్టాను ఆయన వాట్సాప్కి. సార్ ఎప్పుడైనా 24 ఏది కావాలన్నా కూడా ఏ సమస్య అంటే ఇది అన్యాయమైన దాని మీద ఏదైనా ఉంటే నేను స్పందిస్తాను అని చెప్పి వాట్సాప్ అయినా మెయిల్ అయినా ఏదైనా ఫోన్ అయినా చేయమన్నారు. ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వలేదు సార్, వాట్సాప్లో పెట్టడం జరిగింది. రిటర్న్గా కూడా నేను ఇవ్వడం జరిగింది. రిటర్న్గా ఇచ్చి నేను అటెస్టేషన్ కూడా తీసుకున్నాను నిన్నే. ఇప్పటి వరకు ఏ ఫోన్ కూడా నాకు రాలేదు సార్. బాబుని కూడా కేజీహెచ్లో నిన్న జాయినింగ్లో ఉంచారు. నిన్న సాయంత్రం, మొన్న నైట్ జాయిన్ చేసుకున్నారు, నిన్న సాయంత్రం మమ్మల్ని పంపించారు. ఆపరేషన్ కూడా చేయలేదు. ఈ ఆపరేషన్ ఒకటి మళ్ళీ దానికి ఉన్న ఫ్రాక్చరు 24 గంటల ఆపరేషన్ కంప్లీట్ చేయాలి. వాళ్ళే చెప్పారు. అది కూడా అబ్బాయిని మీరు జాయిన్ చేయకుండా ఎందుకు పట్టుకెళ్ళిపోయారు అని అడిగారు సార్ పెద్ద డాక్టర్ గారి దగ్గర పెడితే. మేము పట్టుకెళ్ళలేదంటే వాళ్ళు వెళ్ళిపోమని మందులు రాసేసారు, కట్టేసారు. 3 డేస్ తర్వాత రమ్మన్నారు, వచ్చాము. వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాదని చెప్పి వేరే డాక్టర్ గారు మళ్ళీ మెడిసిన్ రాశారు. నెక్స్ట్ యూనిట్ శనివారం అని చెప్పారు, శనివారం వచ్చాం. శనివారం ఎక్స్రే తీశారు, మళ్ళీ టెస్టులు చేయించుకొని రమ్మన్నారు, టెస్టులకు వెళ్ళాం. ఇలా కంటిన్యూగా మేము ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళిపోయామండి అని అడిగాం సార్. మాత్రమే నా పిల్లల్ని నన్ను పోలీసు వారు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని దయచేసి మీ మీడియా ముందు నేను చెప్పుకుంటున్నాను. నాకు జరిగిన అన్యాయం ఇంకే సోషల్ వర్కర్కి కూడా జరగకూడదని ఈరోజు నేను ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. నాకు పోలీసు రక్షణ లేదు, అలాగని ఆసుపత్రికి వెళ్తే మాకు ట్రీట్మెంట్ దొరకలేదు. ఈరోజు మాకు 2 కోల్పోయి ఉన్నాం నిస్సహాయంగా. ఆ సమయంలో మీరు మాత్రమే నాకు గుర్తొచ్చారు. అందుకే మీ ద్వారాగే నా సమస్యని వెల్లడించుకోవాలి, అందరికీ చెప్పుకోవాలి. ఇలాగ నాలాగా వైద్యం అందక కరెక్ట్ అయిన చట్టాన్ని ఎవరు తీసుకోక నేను ఎలా ఇబ్బంది పడుతున్నా, నా కొడుకు ఏ టైం చచ్చిపోతాడో అని భయంతో బతుకుతున్నాను. మానసిక ఒత్తిడి తనకి నాకు. రోజు పోలీసులు వస్తున్నారండి మా ఇంటికి. మేము ఆసుపత్రికి వెళ్తే మేము వచ్చేటడికి మా తల్లి మా తండ్రి ఇద్దరు ముసలోళ్ళు, ఇద్దరు పేషెంట్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు రావట్లేదు, స్టేషన్కి రమ్మంటే ఎందుకు రావట్లేదు, పీడబ్ల్యూసీ తీసుకెళ్ళాలా అని ఇప్పుడు చెప్తున్నారండి. ఇంతవరకు పీడబ్ల్యూసీకి ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి కూడా ఫోన్ చేశాను, స్టేషన్లో కొడుతున్నారు మేడం అని ఫోన్ చేశాను. నాకు ఎక్కడ ఎటువంటి లాభం చేకూరలేదు, సహాయము దొరకలేదు. అందుకే నిస్సహాయంతో మీ ముందుకు వచ్చాను. నా బాధను మీరే తీసుకెళ్ళాలి. ఇంతకు మించి నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను.